హాయ్ ఫ్రెండ్స్! వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఫాదర్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి మరో వైవిధ్యమైన చిత్రం డాకు మహారాజ్తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 పథకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రచార కార్యక్రమంలో మరింత జోరు పెంచిన చిత్ర బృందం తాజా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి, కథానాయిక ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథులు పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాం. తెలుగులో కావాల్సిన థియేటర్లో విడుదల చేస్తున్నాం. యూఎస్ఏలో కూడా భారీ స్థాయిలో విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగులో పాటు తమిళంలోనూ జనవరి 12న విడుదల కానుంది. డాకు మహారాజ్తో ఈ సంక్రాంతి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. అలానే బాలకృష్ణ గారి కెరీర్లోనూ బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలుస్తుందని అన్నాడు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ, మొదటి నుంచి బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ వైవిధ్యం చూపిస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాను రూపొందించాం. ప్రచార చిత్రాలకు బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో విజయం పట్ల మాకు మరింత నమ్మకం పెరిగింది. అలాగే డాకు మహారాజ్ చిత్రం రాబోయే రోజుల్లో పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. బాలకృష్ణ గారి అభిమానులకు ఒక మంచి మెమొరబుల్ ఫిలిం ఇవ్వాలనేది నాగవంశీ గారి డ్రీము. అందుకు తగ్గట్లుగానే సరికొత్తగా ఉండేలా ఒక మంచి సినిమా తీశాము. ఇందులో 5 ఫైట్లు ఉంటాయి. ప్రతి ఫైట్ అభిమానులకు హై ఇస్తుంది. మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందన్నారు. ప్రజ్ఞా జైస్వాల్ మాట్లాడుతూ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. జనవరి 12న నా పుట్టినరోజు. ఈ సినిమా విజయాన్ని నా పుట్టినరోజు కానుకగా ఇస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియో చూడాలంటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.